తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యుడిగా క్రమశిక్షణతో ప్రజాసేవే భావంతో మనసా వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా కక్షలతో అంకిత భావంతో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను పరిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలపై నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంలో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. జై తెలుగుదేశం. అంటే ఇంతవరకు ప్రొద్దుటూరులో బీసీలుగా గతంలో పెద్ద ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ పార్టీలో పట్టుకోకుండా పుల్లయ్య అని ఒకరు చేశారు. ఆ రోజు కూడా బీసీలకు పట్టం కట్టింది మన పెద్ద నంద్యాల వరదరాజు రెడ్డి గారే. ఈ రోజు కూడా తెలుగుదేశం అంటే బీసీ, బీసీ అంటే తెలుగుదేశం. దానికి అనుగుణంగా పెద్ద ఈ రోజు ప్రొద్దుటూరు పట్టణానికి ఒక బీసీ వ్యక్తి ఉంటేనే బాగుంటుంది. ఆ బీసీ వ్యక్తులకే మనం ఇవ్వాలా. ఎందుకంటే బీసీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. బీసీలతోనే తెలుగుదేశం పార్టీ నడుస్తుంది. తెలుగుదేశంకి ఎక్కువ ఓట్లు వేసేది కూడా బీసీనే. ఈ పొద్దు బీసీ కాలనీలు వచ్చినాయంటే ఎన్టీ రామారావు గారి పుణ్యం. ఈ పొద్దు ప్రతి ఒక్కరికి 4-5 సెంట్ల స్థలం పోయి ఈ పొద్దు 3 సెంట్లలో మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఇస్తాడారంటే బీసీలకు వాళ్ళకు ఉన్నంత ప్రేమ, అభిమానం మిగతా ఏ పార్టీలకు ఉండదు. మా నాన్న కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రజాసేవ చేస్తానే ఉన్నారు. వారు ఇప్పుడు కూడా ఒకటే మాట్లాడుతుంటారు, నేను ప్రజాసేవ చేస్తూనే ఈ తుది స్వాత వరకు ఉండాలని చెప్తానే ఉంటాడు. నీతి నిజాయితీగా ఎక్కడైనా అవినీతి ఉందంటే మాత్రం ఓర్చుకునే వ్యక్తి కాదు. బహుశా రాష్ట్రంలో కూడా చాలా అరుదుగా కనిపించే వ్యక్తులు, ఆ వ్యక్తిత్వంలో ఉన్న వ్యక్తి ఎవరైనా ఉంటే మన పెద్ద ఆయనే. నేను చాలా మంది అధికారులతో కూడా మాట్లాడుతూ ఉంటాను.
నిన్న చూశారు ఒక పోలీసు వాళ్ళు ఏదో ఒక అంశంలో అతన్ని కొట్టి దెబ్బలు తగిలితే అవినీతి మీద రాజీ లేని పోరాటం చేస్తారనే చెప్తాం. మరి అటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ఈరోజు రాష్ట్రంలో చాలా అరుదుగా ఉన్నారు. అది మన కడప జిల్లాలో ఉన్నారంటే మనకు అందరికీ కూడా గర్వకారణం. ప్రొద్దుటూరుకు నిజంగా గర్వకారణం అని చెప్పి చెప్తా ఉన్నారు. యాదవులకు అవకాశం ఇస్తే బాగుంటుంది. వాళ్ళ శాతం కూడా దాదాపు 5-6 శాతం ఉన్నారనే ఒక ఆలోచనతో మా ముఖ్యమంత్రి గారు కూడా బీసీలకే ప్రాధాన్యత చెప్తారనడం జరిగింది. దాంట్లో భాగంగానే మన రాజగోపాల్ గారు మీకు అందరికీ తెలుసు, సేవా తత్పరత ఉండేవాడు. ఏదైనా కూడా 10 మందికి సహాయం చేయాలని ఒక మంచి మనసు కలిగిన వ్యక్తి. మరి రాజగోపాల్ గారు మీ అందరి అభిప్రాయం మేరకు ఆయన నిర్ణయించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా సంతోషంగా రాజగోపాల్ చేసడానికి ఒప్పుకోవడం కూడా జరిగింది. కాబట్టి మన అందరి సహాయం సహకారంలో మీ అందరి ప్రభుత్వం ఈ ప్రభుత్వము మీ ప్రభుత్వం మీ అందరి సహకారంతో వచ్చిన ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ అంటే మాది అని గర్వపడండి. 164 సీట్లు ఇచ్చినారు కూటమి ప్రభుత్వానికి. కాబట్టి ఇంతకంటే పార్టీ మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధికి